Hi viewers and friends, thank you everyone for watching my videos daily, and I'm asking you please subscribe my channel if you're not subscribed still now. And today's topic is WhatsApp features. మనకి ఈరోజు టాపిక్ ఏంటంటే వాట్సాప్లో ఉన్నటువంటి మనకు తెలియనటువంటి ఫీచర్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనము ఈ వాట్సాప్లో చూసినట్లయితే వాట్సాప్ ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ వాట్సాప్లో ఉన్నటువంటి స్టేటస్లో మనకి ముఖ్యమైనటువంటి ఒక రెండు వాట్సాప్ స్టాటస్కి మనము వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ముఖ్యమైన రెండు విషయాల గురించి నేను చెప్తాను. ఈ స్టాటస్ మనము ఓపెన్ చేసినట్లయితే నేను స్టాటస్ ఒక వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. మనం వీడియో అప్లోడ్ చేయాలనుకున్నప్పుడు మనము ఇక్కడ కెమెరా ఆన్ చేస్తే కనుక ఈ ప్లేస్లో మొత్తం కెమెరా కనబడుతుంది. నేను బ్యాక్ ఏం లేదు కాబట్టి కనబడుతుంది. నేను ఒక వీడియో తీసుకుంటున్నాను. ఈ వీడియో ఇలా ఉంది. యాక్చువల్గా ఈ వీడియో ఏంటంటే మనకి 30 సెకండ్స్ మాత్రమే ఈ అంటే ఒక ఇంత రీసెంట్గా చేంజ్ చేసిర్రు. ఒక 4 మంత్స్ అవుతుంది. ఈ 4 మంత్స్ నుంచి అంటే ఈ కరోనా ఎఫెక్ట్ తోటి మనకు స్టాటస్ లెంత్ అనేటువంటిది ఇంతకుముందు 60 సెకండ్స్ ఉండే, ఇప్పుడు 30 సెకండ్స్ మాత్రమే చేసిర్రు. కాబట్టి 30 సెకండ్స్ మాత్రమే మనము మ్యాక్సిమంగా 30 సెకండ్స్ మాత్రమే మనము అప్లోడ్ చేసుకునే వీలుంది. అయితే దీంట్లో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మనము ఈ వీడియో కాకుండా జిఫ్ అంటే జిఐఎఫ్ గిఫ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా. మనకు ఏంటంటే ఎవరికైనా పంపించేటప్పుడు మనం వీడియో పంపించేటప్పుడు జిఫ్ రూపంలో మనము జిఫ్ ఫామ్లో మనం పంపించాలనుకుంటే ఈ వీడియోను ఇలా మనము తక్కువ సెకండ్స్లోకి తీసుకొచ్చినప్పుడు అంటే మినిమం ఒక 6 సెకండ్స్లోకి తీసుకొచ్చినప్పుడు మనకి ఇక్కడ ఒక ఆప్షన్ కనబడుతుంది చూడండి. ఇక్కడ రెండు ఉన్నాయి. ఇది వీడియో ఒకటి ఉంది, తర్వాత జిఫ్ ఉంది. ఇప్పుడు మనము ఏదంటే అది మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని మనము అప్లోడ్ చేసుకోవచ్చు, స్టాటస్లో పెట్టుకోవచ్చు అనమాట. ఈ జిఫ్కు వీడియోకు తేడా ఏంటిదంటే జిఫ్ అనేటువంటిది ఇలా మీకు బాగా తెలిసి ఉంటుంది. జిఫ్ అనేటువంటిది ఏ విధంగా వస్తుంది అనేది, తర్వాత వీడియో అనేటువంటిది ఏ విధంగా వస్తుంది అనేది మీకు తెలుసు. ఓకే, అట్లాగే నేను ఇప్పుడు 30 సెకండ్స్ వీడియో తీసుకుంటున్నాను. 30 సెకండ్స్ వీడియోను ఇక్కడ మనం అప్లోడ్ చేసినట్లయితే ఒకవేళ ఇది ప్లే చేసినాం అనుకోండి, ఈ విధంగా మనకి ఈ ప్లే చేస్తే కనుక తప్పకుండా దాంట్లో వీడియోలో ఏదైతే సౌండ్ ఆడియో ఉంటుందో ఆ ఆడియో ప్లే అవుతుంటుంది. అట్లాగే వీడియో కూడా ప్లే అవుతుంటుంది కంపల్సరీ ఇది. అయితే మనము ఏదైనా ఒక సందర్భంలో మనం వీడియో హైడ్లో ఉంచేసి ఓన్లీ ఆడియో రావాలనుకుంటాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలి మరి? దీనికి ఒక పరిష్కారం ఇందులో ఉంది. ఇదే ముఖ్యమైనటువంటి ఫీచర్ అనమాట. ఇక్కడ మనము ఏదైనా వీడియోను అప్లోడ్ చేసినప్పుడు అంటే ఆడియో క్లిప్ను అప్లోడ్ చేయాలంటే ఆడియో క్లిప్ అప్లోడ్ చేయలేం మనం స్టాటస్లో అసలే. కాబట్టి ఒక వీడియోను అప్లోడ్ చేస్తూ ఆ వీడియో మనకి కనబడకుండా ఆ వీడియో ప్లేస్లో మనకి ఏదైనా ఒక కలర్ చూజ్ చేసుకొని ఆ కలర్ మాత్రమే కనబడుతుంది. ఓకే, ఆడియో మాత్రము సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ప్లే అయ్యే విధంగా నేను ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి పైన ఒక 3 సింబల్స్ కనబడుతున్నాయి. ఇది మనకు స్టిక్కర్స్ అనమాట. ఇవి స్టిక్కర్స్ ఓపెన్ అవుతుంది. అట్లా కాకుండా ఇది ఒకటి వచ్చేసి టెక్స్ట్. మనం ఏదైనా రైట్ చేయాలనుకుంటే ఇక్కడ టెక్స్ట్ రైట్ చేయవచ్చు. ఇది కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది మనకు. టెక్స్ట్ కానీ తర్వాత మనకి ఇది స్టిక్కర్స్ కానీ మనకు చాలా యూస్ఫుల్ స్టిక్కర్స్ ఉంటాయి. దీంట్లో చాలా స్టిక్కర్స్ ఉంటాయి. తర్వాత ఇది టెక్స్ట్ అనమాట. ఈ వీడియో గురించి మనం ఏమైనా చెప్పాలనుకుంటే ముందు దీంట్లో మనము టెక్స్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇకపోతే ఇప్పుడు నేను చెప్పాలనుకున్నటువంటిది ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ లాస్ట్ కొంచెం చూడండి పెన్సిల్ సింబల్. ఈ పెన్సిల్ సింబల్ని ఒకసారి టచ్ చేస్తే కనుక మనకి ఇక్కడ కలర్స్ కనబడుతున్నాయి చూడండి. కలర్స్ చేంజ్ అవుతుంటాయి. మనం ఎట్లా అంటే అట్లా ఇక్కడ మనకి కలర్ చేంజ్ కనబడుతుంటుంది. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసి ఒక కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఒక కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే ఈ వీడియోను నేను అప్లోడ్ చేయాలి. కాకపోతే వీడియో కనబడకుండా ఏదైనా ఒక కలర్ని చూజ్ చేసుకొని ఆ కలర్ మాత్రమే కనబడుతూ
బ్యాక్గ్రౌండ్ ఆడియో మాత్రం అలాగే ఉండాలి అని అనుకుంటున్నాను. కాబట్టి ఆ విధంగా నేను ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ వీడియో కనబడకుండా ఉండి బ్యాక్గ్రౌండ్ మాత్రమే, అంటే బ్యాక్గ్రౌండ్లో మనకి ఒక కలర్ కనబడుతూ బ్యాక్గ్రౌండ్ నుంచి మొత్తం ఆడియో ఏదైతే ఉందో ఆడియో అట్లాగే యాజ్ ఇట్ ఈజ్గా రన్ కావాలి అని నేను అనుకుంటున్నాను. ఓకే, కాబట్టి ఇప్పుడు నేను ఈ కలర్ చూజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్క్రీన్ పైన ఎక్కడైనా ఒక దగ్గర నేను 1 ఫింగర్తో టచ్ చేసి ఒక 10 సెకండ్స్ పాటు అట్లాగే హోల్డ్ చేశాను. హోల్డ్ చేయడం వలన వీడియోలో ఉన్నటువంటి ఫొటోస్, అంటే వీడియో అనేది కనబడకుండా పోయింది. నేను ఇంతకుముందు సెలెక్ట్ చేసుకున్నటువంటి కలర్ మాత్రం అలాగే వచ్చేసింది. ఇప్పుడు నేను దీన్ని ఇట్లా మనము అప్లోడ్ చేసినట్లయితే అప్లోడ్ అయిపోతుంది. అప్లోడ్ అయిన తర్వాత కంప్లీట్గా సెండ్ అయిన తర్వాత మనము చూసినట్లయితే, మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి మనం చూసినట్లయితే తప్పకుండా ఇది ఇక్కడ చూడండి కలర్, అదే కలర్ కనబడుతుంది. వీడియో నాకు కనబడతలేదు, కాకపోతే ఆడియో మాత్రం ప్లే అవుతుంది. చూడండి, ఆడియో మాత్రం ప్లే అవుతుంది. కొన్ని మొబైల్ ఇట్లా ఆడియో మాత్రమే వాట్సాప్ ప్లే కావాలి, వర్షన్స్‌లలో వీడియో మాత్రం 2 వద్దు అని ఫింగర్స్‌ని అనుకున్నప్పుడు ఇది మనకు చాలా క్లిక్ చేసి 10 యూస్ఫుల్గా సెకండ్స్ టచ్ ఉంటుంది. చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, కాబట్టి మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ టు ప్రమోట్ మై ఛానల్. అట్లాగే నెక్స్ట్ వీడియోలో నేను ఈ వాట్సాప్లోనే ఇంకా మనకు తెలియనటువంటివి, మనకు చాలా ఉపయోగకరమైనటువంటి ఇంకొక 2 ఆప్షన్స్ నేను తెలియజేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకే, థ్యాంక్ యూ.